గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ టెస్ట్ ఫర్ హాలోజన్స్ అనమాట. ఓకేనా? సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేసి హాలోజన్స్ టెస్ట్ మనం చేయాలన్నమాట. ఎలా చేయాలంటే ఇప్పుడు సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో మీకు ఏముంటుందంటే ఇక్కడ సోడియం క్లోరైడ్ అంటే హాలోజన్ ఉంటాయి కాబట్టి హాలోజన్ ఉంది కాబట్టి సోడియం క్లోరైడ్ ఉందనుకోవచ్చు. మనం సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసినప్పుడు సోడియం క్లోరైడ్ని సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసినప్పుడు మీకు అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే ఇదిగోండి, ఇక్కడ ఏజీ ఉంది కదా, ఇక్కడ సిల్వర్ క్లోరిన్. ఏజీ అంటే సిల్వర్, సిఎల్ అంటే క్లోరైడ్. సో ఏం ఫామ్ అయింది? ఏజీసిఎల్. దీంతో పాటు NaNO3 ఫామ్ అవుతుంది. అంటే క్లోరిన్ ఉందని మీరు ఎలా సిల్వర్ క్లోరైడ్తో ఎప్పుడైతే సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అయిందో మీకు ఆటోమేటిక్గా క్లోరిన్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే సోడియం క్లోరైడ్ ఎప్పుడైతే సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ అయిందో మీకు ఆటోమేటిక్గా సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అది కూడా ఎలా ఫామ్ అవుతుందంటే వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ మీకు ఉన్నది ఏజీసీఎల్ అని చెప్పచ్చు. అది కాకుండా ఏజీసీఎల్ని మీరు తీసుకున్నప్పుడు అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఓకేనా, ఏజీసీఎల్ ఇందులో దేంతో ట్రీట్ చేస్తారు? అమ్మోనియం హైడ్రాక్సైడ్. అంటే సింపుల్గా చెప్పాలంటే సిల్వర్ క్లోరైడ్ని అమ్మోనియం హైడ్రాక్సైడ్లో డిజాల్వ్ చేస్తారు. అంటే సాల్యుబుల్ అయిపోతుంది. సాల్యుబుల్ అయిపోయి మీకు ఏమవుతుందంటే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇదిగోండి, అమ్మోనియా ఉంది కదా, ఇక్కడ ఏజీ ఉంది కదా, ఏజీసీఎల్కి మధ్యలో అమ్మోనియా ఫామ్ అవుతుంది. చూడండి ఒకసారి, ఏజీ, ఓకేనా. NH4లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అవునా కదా. నేను NH3ని 2 టైమ్స్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఏజీ NH4లు 2 టైమ్స్, బట్ NH3లను 2 టైమ్స్ తీసుకున్నా. జస్ట్ H4 కాస్త H3 తీసుకున్నా, ఓకేనా. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నానంటే ఏజీ NH3 ట్వైస్. ఇదిగోండి సిఎల్ ఉంది కదా, సిఎల్ ప్లస్ ఇక్కడ హెచ్లు ఎన్ని ఉన్నాయి? 2 4s 8, బట్ ఇక్కడ ఎన్ని యూజ్ చేసాం? 3 2s 6. ఇంకెన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ రెండు హెచ్లు ఉన్నాయిగా, ఇక్కడ 2 హెచ్లు ఉన్నాయిగా, ఇక్కడ 2 హెచ్లు మిగిలిపోయినాయి. అంటే మొత్తం ఎన్ని హెచ్లు? 4. ఎన్ని ఆక్సిజన్స్? 2. సింపుల్గా మీరు ఎలా రాసుకోవచ్చు? 2H2O రాసుకోవచ్చు అనమాట. అంటే కాంప్లెక్స్ ఫామ్ అయింది, ఓకేనా. సో AgNH3 ట్వైస్ సిఎల్ అంటే సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసినప్పుడు మీకు వైట్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా మీరు ఏమున్నట్టు చెప్పచ్చు? క్లోరిన్ ఉన్నట్లు లెక్కమాట. అలా కాకుండా మీరు బ్రోమిన్ ఉందని చెప్పచ్చు అంటే కనుక సేమ్ ఇక్కడే చిన్న తేడా అంతే. చూడండి ఒకసారి, AgBr ఉంది కదా, AgBrని మీరు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇందాక దేంతో ట్రీట్ చేశారు? AgNO3 కదా, ఇక్కడ కూడా అంతే, ఓకేనా. కానీ ఇక్కడ AgBr కదా, మీరు తీసుకోవాల్సింది ఏంటి? NaBr. ఎందుకని? సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో బ్రోమిన్ ఉంటే మీకు ఫామ్ అయ్యేది ఏంటి? ఇక్కడ సోడియం బ్రోమైడ్. ఇందాక సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో క్లోరిన్ ఉంటే సోడియం క్లోరైడ్ అనుకోవాలి, సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో బ్రోమిన్ ఉంటే సోడియం బ్రోమైడ్ అనుకోవాలి. అప్పుడు మీరు ఎలా తీసుకోవచ్చు? AgBr. ఏం రాయొచ్చు? AgBr అని రాయొచ్చు. తర్వాత NaNO3 ఏం ఫామ్ అవుతుంది? NaNO3. ఇందాక మీకు AgCl ఫామ్ అవుతే ఏం చెప్పాము? వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయిందని చెప్పాను, అవునా. కానీ ఇక్కడ AgBr ఫామ్ అవుతే ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, ఓకేనా. సేమ్ ఒకవేళ మీకు ఇచ్చిన టెస్ట్లో అంటే మీకు ఇచ్చిన సాల్ట్లో ఒకవేళ మీకు సోడియం అయోడిన్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో ఏముంటుంది? సోడియం అయోడైడ్, ఓకేనా. మీకు టెస్ట్ ఫర్ అయోడిన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీకు ఇచ్చిన ఎక్స్ట్రాక్ట్లో సోడియం అయోడైడ్ ఉంటుంది. ఇది మళ్ళీ దేంతో ట్రీట్ చేస్తారు? ఇందాకలాగే AgNO3తో ట్రీట్ చేయండి. మళ్ళీ ఏం చెప్పచ్చు మీరు? AgI. ఏం రాయించమ్మా? AgI. ఇంకా మిగిలిపోయింది ఏంటి? NaNO3, ఓకేనా. NaNO3. సో AgI ఫామ్ అయింది కదా, ఇది కూడా మీకు ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఇలా మెట అంటే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అమ్మోనియం హైడ్రాక్సైడ్లో NH4OH అనేది ఇక్కడ ఏముంది? NH4OH అనేది, ఓకేనా. AgIని NH4OHలో డిజాల్వ్ చేసినప్పుడు మీరేం చెప్పచ్చు అంటే ఇన్సాల్యుబుల్. మళ్ళీ చెప్తున్నాను, సిల్వర్ అయోడిన్ ఫామ్ అయింది చెప్పచ్చు కదా, దీన్ని మీరు NH4OHలో డిజాల్వ్ చేస్తే అంటే సిల్వర్ అయోడిన్ని NH4OHలో డిజాల్వ్ చేస్తే ఇన్సాల్యుబుల్ అవుతుంది. అదే మీరు AgBrని కనుక NH4OHలో డిజాల్వ్ చేశారనుకోండి, ఇక్కడ స్పారెంజ్లీ సాల్యుబుల్ అంటే పార్షియల్గా సాల్యుబుల్ అవుతుంది, ఓకేనా. ఎలా సాల్యుబుల్ అవుతుంది? స్పారెంజ్లీ సాల్యుబుల్. ఇక్కడ 3 కండిషన్స్ చెప్తున్నా చూడండి.
ఫస్ట్ వన్ సిల్వర్ క్లోరైడ్, క్లోరిన్ ఉంటే ఎవరితో AgNO3 మూడిట్లోని చూసారా కామన్గా చూసారా AgNO3 AgNO3 AgNO3. సోడియం ఎస్టాట్ NaCl, సోడియం ఎస్టాట్ NaBr, సోడియం ఎస్టాట్ NaI. క్లోరిన్ ఉంటే NaCl, బ్రోమిన్ ఉంటే NaBr, అయోడిన్ ఉంటే NaI. ఇక్కడ చూస్తే AgNO3 AgNO3 AgNO3. Cl ఉంటే AgCl, Br ఉంటే AgBr, అయోడిన్ ఉంటే AgI. వైట్ ప్రిసిపిటేట్, yellowish ప్రిసిపిటేట్ అండ్ yellow ప్రిసిపిటేట్. బట్ ఇది కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ NH4OH, ఎవరు సిల్వర్ క్లోరైడ్. బట్ AgBr స్పారెంజ్లీ సాల్యుబుల్, బట్ AgI ఇన్సాల్యుబుల్. ఓకేనా? థ్యాంక్ యూ.